అయ్యా మీకు నా మీద కోపం ఉంటే మీరు ఏమన్నా చేయండి పర్వాలేదు, కానీ మా సిరిసిల్ల మీద కోపం తీయకండి అని చెప్పిన ఆయన మాత్రం మూర్ఖంగా ఇలా చీరల ఆర్డర్లు బంధు. ఒకటా రెండా ఎన్ని బంద్ చేసిండు ఒకసారి ఆలోచించుకోండి. కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంధు, ఆఖరికి రైతు బంధు కూడా బంద్ అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన ముందే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది. కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలలో వడదెబ్బ దాకి రైతులు చచ్చిపోయే పరిస్థితి. ఇలా రైతు బంధు ఇచ్చుడు దేవుడరుగు, ఆ గన్ని బ్యాగ్స్ ఇచ్చేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. సంచులన్నీ ఆడవైనాయిరా అని తెలుసుకుంటే రాహుల్ గాంధీకి పోతున్నాయట. రైతుల ధాన్యంకు సంచులు లేవు, రాహుల్ గాంధీకి పోతున్నాయి సంచులలో, మొత్తం మూటలు మూటలు పోతున్నాయి. ఈ పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణలో. ఇక ముఖ్యమంత్రి గారి భాషకైతే ఆయనకు రోజుకు 2 సార్లు మొక్కాలి. ఎన్నడిలే నేను ఇటువంటి ముఖ్యమంత్రి మాటలు ఇసొంటోనైతే నేను ఎవరిని చూడలే. చాలామందిని చూసిన నేను కూడా, నాకు కూడా 50 ఏళ్ళు ఇప్పుడు. ఎన్టీ రామారావు గారిని చూసిన, తర్వాత చెన్నారెడ్డి గారిని చూసిన, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రోషయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసిన ఆఖరికి ఈ సన్నాసిని చూస్తున్నాయి ఇప్పుడు. ఏం మాటలు అవి, ఎంత గలీజు మాటలు. మొన్న అడిగిండి ఎవరు ఒక ఆయన, మరి మీ వాళ్ళందరూ పెద్ద సిపాయిలు లెక్క నరికితిరి కదా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటివి, రైతులకు బోనస్ అంటివి, మీదికెళ్ళి 100 రోజుల్లో ఇజ్జెత్తా అంటివి, అజ్జెత్తా అంటివి, మరి 100 రోజులు పోయి 900 రోజులు అయిపోయాయి, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారి మాట ఏమంటాడు, 30 రోజులలోనే ఎంత పైల్వానైనా పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా పిల్లలు 3 నెలల్లో పుట్టారని? అందరికీ పిల్లలు ఉన్నారు, లగ్గమైన వాళ్ళు ఉన్నారు, తెలియదా మాకు? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎదురుగున్న లేడీస్ ఎటు పోవాలి, మొగోళ్ళు ఎటు పోవాలి, ఈయన ముఖ్యమంత్రి అయింది, ఇది ఏం కర్మరా నాయన మనకన్నా కాడికి వచ్చింది కథ. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగిన 2-3 సార్లు, ఉండబట్టలేక అడిగిన, నాకు ఇష్టం ఉన్న తిట్టుడు, ఉండబట్టలేక అడిగిన, అరే సరే తీరా భయ్, మరి 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 30 నెలలు పుట్టకపోతే నేను ఏమనాలరా నాయన అని అడిగిన. మళ్ళీ నా మీద కేసు పెడతాడు కావచ్చు, అంతే. ఏం చేస్తాడు ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు, పరిపాలన శాత కాదు, మీదికెళ్ళి ఆ సెల్లని అది అంటారు చూడు, సెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు డైలాగులు ఎక్కువ తప్ప మనిషికి పని శాత కాదు. ఓ లొల్లి బొబ్బ, ఏమన్నా అంటే తిట్టుడు గుద్దుడు, ఇదే కథలు. ఏమన్నంటే కేసు పెట్టుడు అంటాడు మళ్ళీ, అంతే. ఏం చేస్తాడు ఎక్కువ లెక్క, పెట్టిండు కదా నా మీద ఇప్పటికో 44-45 కేసులు పెట్టిండు, ఓ అవి నడుతూనే ఉన్నాయి. ఇక నేను అందుకే చెప్తున్నా, మీ అందరికీ దయచేసి నేను ప్రార్థించేది ఒకటే, ఇవాళ సిరిసిల్ల అయినా, వేములవాడైనా, మానకొండూరైనా రేపటి రోజున ఎమ్మెల్యే అనే ఎలక్షన్ వచ్చినాడు మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే, తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో రేపటి రోజున క్యాండిడేట్ ఎవరు? కేసీఆర్. ఇక క్యాండిడేట్లను చూసేది లేదు, ఆయన మంచోడా షెడ్డోడా, పొట్టిగున్నాడా పొడుగున్నాడా లేదు, ఓన్లీ కేసీఆర్ను తెచ్చే ఎలక్షన్ కావాలి. 119 స్థానాల్లో కేసీఆర్ నిలుస్తున్నాడు, కేసీఆర్ని తెచ్చుకోవాలి. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, తిరిగి కేసీఆర్ని తెచ్చే ఎలక్షన్ అనే స్థాయిలో మన పనితీరు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అయితే మరి మాటలతోని ఉపన్యాసాలతోని ఓట్లు పడితే బాగానే ఉంటుంది, అట్లా కాదు. మీరు బూత్ స్థాయిలో, బూత్ లెవెల్లో మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, మీరు తగులుకోకపోతే, మీరు గట్టిగా పనిచేయకపోతే, మీరు లాపర్వా చేయకుండా గట్టిగా నిలబడితేనే మనకు ఓట్లు వస్తాయి. మనకు 287 బూతులు ఉన్నాయి సిరిసిల్ల నియోజకవర్గంలో. బూత్ నెంబర్ 1 వీర్నపల్లి మండలం, వన్పల్లి గ్రామం. వన్పల్లి వాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ తమ్మి, ఇద్దరు వచ్చిర్రా, థ్యాంక్ యూ. బూత్ నెంబర్ 287 తంగళ్ళపల్లి మండలం, నరసింహపల్లి వాళ్ళు ఉన్నారా? డుమ్మా కొట్టిరా? ఏడున్నారు తమ్మి, కనబడతలేరు, అందుకే వలాయించి అడుగుతున్నా. నరసింహపల్లి వాళ్ళు రాలే, ఆగానా? రాలే. బూత్ ఏజెంట్లు అన్నారు, రాలే. సరే రాలే, పర్వాలేదు. ఉన్నారా? ఏడున్నారు తమ్మి? నాకు కనబడతలేనని చెప్పి ఏదో కట్టుకొడుతురా? సరే కానీ రైట్, వచ్చిర్రు, సంతోషం. నరసింహపల్లెలు కూడా వచ్చిర్రు, సంతోషం. 287 బూతులు ఉన్నాయి. ఇవాళ మనం పెట్టుకున్న ఈ కార్యక్రమం ఏంటిది అంటే 2 ఉద్దేశాలతో పెట్టుకున్నాం. నంబర్ 1, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, మళ్ళీ తిరిగి కమిటీలు వేసుకునే కార్యక్రమం, శిక్షణ ఇచ్చుకునే కార్యక్రమం. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు కాకుండా వ్యవసాయంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండు,
30 నెలల రేవంత్ రెడ్డి ఎట్లా దాన్ని అష్టవ్యస్తం చేసిండు, ఆగమాగం చేసిండు. ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది, ఆ శిక్షణ కార్యక్రమం పెట్టుకోవాలి. యువతకు కేసీఆర్ తెలంగాణ యువత కోసం ఏం చేసిండు, ఎన్ని కళాశాలలు పెట్టిండు, ఎన్ని బ్రహ్మాండమైన పాఠశాలలు పెట్టిండు, 1000 గురుకులాలు ఎట్లా పెట్టిండు, జిల్లాకొక మెడికల్ కాలేజ్ ఎట్లా పెట్టిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ కళ అనేది ఒక సుదూర కళలాగుంటే దాన్ని ఎట్లా సాకారం చేసిండు, 20 లక్షల రూపాయలు విదేశీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చిండ్రు, ఈయన వచ్చినాక ఎట్లా అన్యాయం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. మా ఆడబిడ్డలు మహిళలు మీకోసం కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. అట్లాగే మిగతా అన్ని వర్గాలకు, కుల వృత్తులకు కానీ, నేత కార్మికుడు కావచ్చు, గీత కార్మికుడు కావచ్చు, గొర్రెలు పెంచుకునే మా యాదవ కురుమ సోదరులు కావచ్చు, మత్స్యకారులైన మా ముదిరాజులు, మా గంగపుత్ర సోదరులు కావచ్చు, మీకోసం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, అవి వివరించడానికి మరొక క్లాస్ ఉంటుంది. ఈ శిక్షణ తరగతులు మనకు సభ్యత్వ నమోదు అయిపోయిన తర్వాత, కమిటీలు ఏర్పాటు తర్వాత, మన తెలంగాణ భవన్ ఏ జిల్లాకు ఆ జిల్లా ఏదైతే మన జిల్లా పార్టీ ఆఫీస్ ఉందో దాని కేంద్రంగా నియోజకవర్గాల వారీగా శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ సంవత్సరంలోనే ఆ కార్యక్రమం కూడా చేసుకుంటాం. ఏదో వచ్చి సుట్టపుసుపుగా వచ్చి ఉపన్యాసం చెప్పుకోవడం కాదు, మిమ్మల్ని అందరినీ కూడా సుశిక్షితులైన సైనికులుగా తయారు చేయడానికి, ముఖ్యంగా అందరికీ కింది దాకా సమాచారం ప్రజల దాకా తీసుకొని పోవడానికి, వాస్తవాలు చెప్పడానికి, ప్రజలు మళ్ళీ ఇట్లాంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడడానికే శిక్షణ తరగతులు కూడా ఈ సంవత్సరమే పెట్టుకోబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, 30 నెలలు, అంటే 50% టైం అయిపోయింది. ఇవాళ రేపు పిల్లగాళ్ళు ఎంత హుషారున్నారు, ట్రైలర్ చూడంగానే చెప్పేస్తారు సినిమా హిట్టా ఫట్టా అని, ట్రైలర్ టీజర్ చూడంగానే చెప్తారు ఈ సినిమా ఆడుతుందా పోతుందా అని. మరి ఈ సినిమా అయితే ఆల్రెడీ ఇంటర్వెల్ అయిపోయింది, ఈ కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ వరకు డిజాస్టర్. ఈ ఇంటర్వెల్ తర్వాత నాకు తెలిసేది కొత్తగా వచ్చేది లేదు, పీకేది లేదు, ఇంకేమైనా ఉంటే నాశనమే తప్ప కొత్తగా అయితే వచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఒకటి యాద పెట్టుకోండి, ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు కరెక్ట్ మాట చెప్పిండ్రు, 2.5 ఏళ్ళు అయిపోయింది, ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే. అప్పుడు రేవంత్ రెడ్డి అటుకెళ్ళి ఇటు పోతులు కూడా కూర్చుంటే కుక్క కూడా లేవది, ఆయన మాట ఎవడు వినడు కూడా వినప్పుడు, ఆయన ఎమ్మెల్యేలు వినరు, మంత్రులు వినరు, అధికారులు వినరు, ఎవడు కూర్చున్న కుక్క కూడా లేవది. ఆఖరి సంవత్సరం గట్లే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే ఈయన మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఈయనతో పెట్టుకుంటే మనం కూడా పోయి బొందల పడతామని వాళ్ళకు కూడా ఎరికే. లాస్ట్ ఇయర్ ఏం ఉండదు, ఏం ఆదు, మొత్తం ఎలక్షన్ లొల్లే ఉంటుంది. ఇక మిగిలింది 1.5 ఇయర్, సంవత్సరంన్నర, అంటే 18 నెలలు మాత్రమే. ఈ 18 నెలలే మనకు ముఖ్యమైన టాస్క్ ముంగట్టున్నది. అందులో మరీ ముఖ్యంగా నెక్స్ట్ 6 మంత్స్, వచ్చే 6 నెలలు అతి కీలకమైన సమయం. ఎందుకు? 2, ఒకటి మన మెంబర్షిప్ కార్యక్రమము, కమిటీలు, ట్రైనింగు ఈ 6 నెలల్లో చేసుకోబోతా ఉన్నాం. రెండవది, మీకు ఒక చిన్న ప్రోగ్రాం మీకు నేను పరిచయం చేయాలి. ఈ ప్రోగ్రాం పేరు SIR. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మరి మీరు అనొచ్చు, అన్న ఈ కొత్తగా ఓట్లు రాసుకునేది ఏమున్నది, ప్రతి సంవత్సరం జనవరి 1కి రాసుకుంటాం కదా, పోయి ఎవరోళ్ళకైతే 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళు పోయి తహసీల్దార్ ఆఫీసులు ఇస్తే ఓటు హక్కు ఇస్తారు కదా, దానికి దీనికి తేడా ఏంది అని అడగచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం జరిగేది ఏందో మనం పోయి రాయించాలి. మన ఇంట్లో ఎవరైనా 18 ఏళ్ళు